అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మొన్న సాయంత్రం విజయవాడ నడిబొడ్డున ఉన్నటువంటి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని కొంతమంది దుండగులు, కొంతమంది నాయకుల ప్రోద్బలంతో ధ్వంసం చేయటానికి పురికొల్పి చేయటం జరిగింది. దాని పర్యవసానంగా నిన్న రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాలలో కుల సంఘాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, మేధావులు ఏకకంఠంతో తప్పు సిగ్గు ఈ ప్రభుత్వం ఈ దారుణమైనటువంటి చర్యలను ఖండించినటువంటి పరిస్థితి చూసాం. ఆ నేపథ్యంలోనే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ గారిని అవమానపరిచిన దుండగులకు బుద్ధి రావాలి, వారి మీద చర్యలు గైకొనాలి, వారిని ఎవరు పురికొల్పారో వారిని అరెస్ట్ చేయాలి అని ఈరోజు చాలా శాంతియుతంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శ్రేణులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాల దగ్గరకు వచ్చి క్రొవ్వొత్తితో నిరసన తెలియపరిచి ఈ రాష్ట్ర పరిపాలన ఈ విధంగా ఉంది, తక్షణమే స్పందించమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి, విజ్ఞులకు, పర్టికులర్గా దీనిలో ఈ కేసులో భాగస్వామి అయిన వారికి శిక్ష పడాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా చాలా బాధాకరం. మహనీయుని యొక్క విగ్రహాన్ని 125 అడుగుల విగ్రహంతో పాటు 21 అడుగుల పెడస్టల్ ఉన్నటువంటి బాబాసాహెబ్ యొక్క ప్రతిభను పొలుగులతోనూ గుణపాలతోనూ పొడిస్తే చాలా మంది కళ్ళు లేని కబోజీలు మాట్లాడుతూ ఉన్నారంట. ఏందా అక్షరాలు కాదు, అంబేద్కర్ గారి విగ్రహం ఉన్న ప్రతి ప్రాంతంలోనూ ఏ చిన్న అవాంతరం జరిగినా అది తప్పిదమే. పొలుగులు, గుణపాలు అంబేద్కర్ గారి విగ్రహం ఉన్న ప్రదేశంలో ఆ విగ్రహంలో ఉన్నటువంటి కోడిలో వచ్చి దాడులు చేయటం అనేది మీకు కళ్ళెక్కడకు పోయినాయని కూడా అడుగుతా ఉన్నాం. స్వయానా ఈ రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ ఉన్నాడు. నిన్న కొంతమంది అంట అంబేద్కర్ గారిని ప్రేమించే వాళ్ళు తీశారంట. ఏమయ్యా నీకు సిగ్గెట్లా లేదని అడుగుతా ఉన్నా. గుణపాలతో అంబేద్కర్ గారి విగ్రహం పొడిస్తే నీకు కళ్ళు గొరపడలేదా? మీ ముఖ్యమంత్రి గారు స్వయానా ఒక రచన చేసి, మీ ముఖ్యమంత్రి గారు, మీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు అంబేద్కర్ గారి యొక్క విగ్రహం విజయవాడ నడిబొడ్డున ఉండటం కంటగింపు వల్ల ఈ దారుణానికి పురుగొల్పితే స్వయానా నువ్వు సంబంధిత మంత్రిగా ఉండి అలా మాట్లాడతావా? ఏదేదో ఎత్తి చూపిస్తావా? తప్పుకోటానికి అనేక ఆలోచనలు చెప్తే ప్రజలు నమ్మరు. అందుకనే నేను చెప్తా ఉన్నాం, అంబేద్కర్ గారిని అగౌరవపరిచిన దుండుగులు ఎవడైనా సరే, ఎంతటి వారైనా వదిలిపెట్టొద్దని ఈరోజే గవర్నర్ గారికి కూడా ఉత్తరం ఇచ్చి పర్మిషన్ ఇవ్వమని అడిగాం. భారతదేశ రాష్ట్రపతి గారిని కూడా కలవాలని చెప్పేసి ఉత్తరం ఇవ్వటం జరిగింది. నేషనల్ ఎస్సీ కమిషన్ కూడా ఖచ్చితంగా ఫిర్యాదు చేస్తాం. ఎవరెవరు యుద్ధులు ఉన్నారో వారందరి అభిప్రాయాలు కూడా తీసుకుంటాం. మీ దారుణాలకు, అఘాయిత్యాలకు, అమానుషాలకు బాధ్యులైనటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం మీద పొలుగు గుణపం పడిందే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీ పార్టీలకు, మీ ప్రభుత్వానికి అది ఉరితాళ్ళు అవుతాయని కూడా తెలియపరుస్తా ఉన్నాం. ఎంతో శాంతియుతంగా, ఎక్కడ ఎవరికి అంటువాడి ఇన్సిడెంట్ కూడా జరగకుండా ఒక ప్రత్యేకమైన పండాలో నిరసన తెలియపరుస్తా ఉన్నాం. ఇది ఉధృతం అవుతుంది మీరు అనుకుంటా ఉన్నారేమో, ఇది ఏదో ముసి మారేడుగా చేయాలనుకుంటున్నారేమో. ఇది ప్రజల హృదయాల్లోకి వెళ్తాంది. మా అందరి యొక్క గుండె చప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారికి కులం లేసుమా, మతం లేసుమా, ఈ భారతావనే కాదు ప్రపంచం యావత్తు ఈ భూమిలో ఒక అపర మేధావిగా, అత్యంత సదవరిగా భారతదేశ వ్యవస్థను ఒక ప్రత్యేకమైన నిఘంటువులో పొందుపరిచి ఈ రాష్ట్రం దేశం విచ్ఛిన్నం కాకుండా చూసినటువంటి
మహనీయుల్ని మీరు ఈ యొక్క విజయవాడలో ఉండకుండా భావితరాల దిక్చూచిగా చూడకుండా ప్రపంచ దేశాల ప్రజలు చూడకుండా ఉండాలని ఒక కర్కశంతోనే చంద్రబాబు ప్రభుత్వం చేస్తూ ఉంది. కాబట్టి తక్షణమే మేము కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం, ఎవరు ఎలాంటి వారైనా ఖచ్చితంగా బాధ్యులను శిక్ష పడాల్సిందే, ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాల్సిందే, కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అవ్వాల్సిందే, ఒకవేళ ఎక్కడన్నా జరగకూడదు జరిగినా బాధ్యత వహించాల్సింది ఈ రాష్ట్ర ప్రభుత్వం అని తెలియపరుస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే మొన్న రాత్రి విజయవాడ నగరంలో పీడబ్ల్యూ గ్రౌండ్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని అక్కడ రంగరంగ వైభవంగా ప్రారంభించడం జరిగిందో, స్థాపించడం జరిగిందో, దాన్ని చూసి ఓర్చుకోలేనటువంటి వాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని మనం పెట్టలేకపోయామే అధికారంలో ఉంది అని చెప్పని బాధపడినటువంటి వాడు. తెలుగుదేశం ఎన్డీఏ కూటమి అధికారికంగా అది ఏపీఐఏసీకి సంబంధించినటువంటి పర్యవేక్షణలో ఉన్నటువంటి సందర్భంలో అక్కడ చుట్టుపక్కలంతా కూడా ప్రముఖులు, ఒక పక్క గవర్నర్ గారు, ఒక పక్క కలెక్టర్ గారు, ఒక పక్క జాయింట్ కలెక్టర్ గారు, ఒక పక్క మున్సిపల్ కమిషనర్, ఒక పక్క పోలీస్ పెద్దలందరూ కూడా, అందరూ చీఫ్ జస్టిస్ అందరూ మధ్య ఉన్నటువంటి ఆ విగ్రహాన్ని ఎవరికి ప్రభుత్వం నుంచి ఒక సరైనటువంటి సమాధానం రాకపోతే దాన్ని ఏమనుకోవాలి అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. అక్కడ ఆ పెడస్ట్రియల్ మీద, ఆ మహా న్యాయ శిల్పం మీద ఎవరు ప్రారంభించారో, ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నారో ఆ సందర్భంలో ఉన్నటువంటి అక్షరాలని ఏపీఐసి సంబంధించినటువంటి అధికారులు అంబేద్కర్ గారి మీద రాత్రిపూట లైట్లు ఆర్పేసి అక్కడ దాని మీద సుత్తులతో, రాడ్లతో, గుణపాలతో అక్కడ ఒక 10 మందితో కలిసి దాని మీద తవ్వేటటువంటి ప్రయత్నము, దాడి చేసేటటువంటి ప్రయత్నము చేశారు. ఇది ప్రజాస్వామ్యవాదులందరూ కూడా తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం. అక్కడ సెక్యూరిటీ ల్యాబ్స్ అనేది స్పష్టంగా కనపడుతోంది. ప్రభుత్వంలోని పెద్దలే దాన్ని ఉద్దేశపూర్వకంగా చేయించినట్టుగా అర్థమవుతోంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి అధికారుల్ని సస్పెండ్ చేయాలి. అక్కడ ఉన్నటువంటి ప్రైవేటు వ్యక్తులు ఎవరైతే వచ్చారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. ఏదైతే ఈ సంఘటనలు రాష్ట్రంలో పునరావృతం అవుతాయి, శిలాఫలకాల మీద ధ్వంసం, అంబేద్కర్ గారి విగ్రహాలని ధ్వంసం చేయడము, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నటువంటి వారి మీద చర్యలు చేపట్టాలి అని చెప్పి ఇప్పుడే నాగార్జున గారు చెప్పినట్టుగా గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్తాం. అలాగే కోర్టులు ఆశ్రయించడం జరుగుతుంది, కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలని ఆపాలి అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఏంటి మేము చేసినటువంటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి తప్పు ఏంటి? ఏదైతే ప్రజాస్వామ్యం భారతదేశంలో లేకపోతే ప్రపంచంలో 4 పదాల మీద ప్రడవిల్లుతూ ఉందో దానికి కేంద్ర బిందువుగా ఉన్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ధ్వంసం చేయాలని, అక్కడ ఉన్నటువంటి పేర్లను ధ్వంసం చేయాలని, ధ్వంసం చేసినటువంటి వారి మీద తక్షణం చర్యలు తీసుకోవాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం అన్ని నియోజకవర్గాల్లోనూ ఈ క్యాండిల్ ర్యాలీ చేసి నిరసన తెలియజేసి ప్రభుత్వానికి మంచి బుద్ధి ప్రసాదించాలి అని చెప్పని మేము ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కోరడం జరిగింది. ఈ రకమైనటువంటి చర్యలు ఇంకా ఆపకపోతే 2 నెలల్లోనే మీ ప్రభుత్వం అవాస్పాలైనటువంటి పరిస్థితి చూసాం. ఇదేంటని చెప్పని ప్రజలు బాధ్యత కలిగినటువంటి అంబేద్కర్ గారి మీద దాడిని బాధ్యత కలిగినటువంటి మంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, డిప్యూటీ సీఎం కానీ, బాధ్యులు కానీ, పార్టీ కానీ, ప్రభుత్వం కానీ ఏది కూడా ఖండించకుండా, ముందుకు రాకుండా, సమాధానం చెప్పకుండా వదిలేయడానికి మౌనమే అంగీకారం అని చెప్పని రాష్ట్ర ప్రజలు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ భావిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. విజయవాడలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఒక విగ్రహం మీద కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో ఈరోజు భారతదేశం కాదు ప్రపంచవ్యాప్తంగా గారా అంబేద్కర్ గారిని ప్రేమించే ప్రతి ఒక్కరి గారు ఈరోజు విజయవాడ నగరంలో అంత పెద్ద విగ్రహం ఏర్పాటు చేయని ఒక మంచి ఉద్దేశంతో నిర్మిస్తే ఈరోజు అంబేద్కర్ గారి విగ్రహం మీద దాన్ని నిర్మించిన జగన్మోహన్ రెడ్డి గారు ఒక అక్షరాలు ఉండకూడదని చెప్పాను. దాని గురించి వాళ్ళందరూ గారు ఈరోజు నీచమైన చర్యలు ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయి. విగ్రహాలు పగలగొడుతున్నారు, మనుషుల్ని చంపుతున్నారు.
అదేవిధంగా ఈరోజు పార్టీలకు అతీతంగా కులాలు మతాలకి వ్యక్తులకు అతీతంగా ఉంటున్న డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక విగ్రహం గారు పగలగొట్టే దీనికి ఈరోజు కూటమి ప్రభుత్వం దిగజారిపోయిందని చెప్తున్నారు. తప్పకుండా ఎవరైతే దీని బాధ్యత ఇచ్చేశారో, ఎవరైతే చేశారో, ఎవరైతే అనుమానం చేపించారో వాళ్ళందరం గారు ఈరోజు కఠినంగా శిక్షించాలని చెప్పని దానికి అనుగుణంగా పెద్దలు మా నాగార్జున గారు ఒక ఆధ్వర్యంలో, అదేవిధంగా పెద్దలు నగర అధ్యక్షులు విష్ణు గారు, మేయర్ గారు భాగ్యలక్ష్మి గారు కానివ్వండి, గౌతమ్ రెడ్డి గారు కానివ్వండి, ఆసిఫ్ గారు కానివ్వండి, మహేష్ గారు కానివ్వండి, మిగిలిన మా ఒక నాయకులందరూ ఒక ఆధ్వర్యంలో ఈరోజు క్యాండిల్ లైట్ ర్యాలీ నిర్వహిస్తాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో పెద్దలందరూ ఒక సహకారంతో గవర్నర్ గారు కలిసి ఈరోజు రాష్ట్రంలో జరిగే కార్యక్రమాల మీద ఏ విధంగా అయితే జరుగుతున్న దారులన్నిటి మీద గారు వివరిస్తున్నారు చెప్తూ సెలవు తీసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.